హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సోను స్వాతిని. ఇంకా శ్రావణ మాసం పసుబొట్లు అన్ని అయిపోయాయి. ఏంటి అని అంటే లాస్ట్ ఫ్రైడే ఉండింది కదా నిన్న. సో నిన్న మా కజిన్ సిస్టర్స్ ఇద్దరు కూడా పసుబొట్టు ఇచ్చారనమాట. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా వాయినాలు తీసుకున్నాను అనమాట. సో మా చెల్లికి ఇది ఫస్ట్ టైం అంట పూజకి. తను ఫస్ట్ టైం ఇస్తుంది అనమాట పసుపొట్టు. సో తనే అలా అంటుందన్నమాట, నాకు ఇలా ఫస్ట్ టైం ఇస్తున్నా, నేను ఎలా ఇవ్వాలో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి. అంటే నేను అన్నా అనమాట, ఇస్తేనమ్మా వాయనం, పుచ్చుకుంటేనమ్మా వాయనం, ఇది అనాలి అని చెప్పేసానంటే ఏమో నాకు తెలియదు అని చెప్పేసి అనింది అనమాట. అక్కడ నుంచి ఇంకా ఇంకో సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట. సో తన పేరు వచ్చేసి సోని. ఇద్దరు కూడా జాబ్ చేస్తారనమాట. సో పూజ అయితే జాబ్ కి ఆ రోజు ఆఫీస్ లేదంట. ఇంకా సోని అయితే ఆఫీస్ కి వెళ్ళేసి వచ్చింది. సో హడావిడిగా చేసుకున్నాను. ఆఫీస్ నుంచి వచ్చినాక ఇంకా లేకపోతే ఇంకా మొత్తం అలంకరణ అదంతా మంచి చేసుకునేదాన్ని అక్క అని చెప్పేసి కొంచెం డిసప్పాయింట్ అయ్యింది. ఏం లేదమ్మా, పర్లేదు బాగానే చేసావు కదా అని చెప్పేసి నేను అన్నాను అనమాట. సో నాకు అంటే కింద ఉన్న స్టాండ్ అయితే కొంచెం బాగా నచ్చింది. దాని తర్వాత ఇంకా చెల్లి వాళ్ళ ఇంట్లో ఇక్కడ కూడా నేను పసుబొట్టు తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ కూడా చెప్పాను, ఇస్తేనమ్మ వాయనం, పుచ్చుకుంటేనమ్మ వాయనం అని చెప్పేసి అనాలి అని చెప్పేసి. సో చెల్లి అదే అనుకుంటూ ఇచ్చిందనమాట. అంటే ఇస్తేనమ్మ వాయనం, పుచ్చుకుంటేనమ్మ వాయనం అని చెప్పేసి అనుకుంటేనే ఇచ్చింది. అండ్ ఇక్కడ నుంచి అంటే మా సోని వాళ్ళ కూతురు వీడియో తీస్తుంది అనమాట. అయితే ఇంటికి ఎవరొచ్చారు అని చెప్పేసి అడగాలి మమ్మీ అని చెప్పేసి చెప్తుంటే నేను అన్నాను అనమాట. తను అనక ముందుకే నేనే అన్నాను అనమాట, ఇంటికి మహాలక్ష్మి వచ్చింది అని చెప్పేసి అంటే తను హ్యాపీ ఫీల్ అయింది. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్.